భగవంతుడు, భాగవతులు పదాలు ఒకేలా ఉన్నా అనుభూతి చెందడంలో, భావప్రాప్తి పొందడంలో తన్మయత్వం చెంది తాదాత్మ్యత ఉట్టిపడేలా పరమాత్మ గురించి అణువణువు పులకించేలా స్మరణ చేస్తారు భాగవతులు. పోతన్న, త్యాగయ్య, గోపన్న, అన్నమయ్య వీళ్ళందరూ ఆ యశోవైభవం దక్కించుకున్నవారే. వీరందరూ ఏమాత్రం అహంకార మమకారాలు లేక కాముని దాటి భగవత్ ఐక్యం చెందారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. మనలో కోరికలకు తలమాలికమైనటువంటిది కామం. దానికి అధిదేవత మన్మథుడు. ప్రతి ఒక్కరి మీద మన్మథ ఛాయలు ప్రసరింపచేసి తన వశం చేసుకునే మదనుణ్ణి మాత్రం తన మదిలోనికి రావద్దని తన మనసు మురారి పాదారవిందాలకే నిలవు అనే కులశేఖర్ల విన్నపం విందాం. మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుంద పదారవిందధామ్ని హరనయన కృశానునా కృశోసి స్మరసి న చక్ర పరాక్రమం మురారేః. ఓ మన్మథ, ముకుందుని పాదాలకు చోటైన నా మనస్సులో నీకు చోటు లేదు. పరమశివుడి నేత్రాగ్ని జ్వాళ్లకు నశించిన నువ్వు మురారి యొక్క సుదర్శన చక్ర పరాక్రమం గురించి తెలుసుకుని మసలుకో.